వెల్కమ్ టు మై ఛానల్. మురళి నిజ స్వరూపం తెలుసుకొని పద్మావతికి నిజం చెప్పేసిన దివ్య. నిజంగానే దివ్య మురళి నిజ స్వరూపం తెలుసుకోబోతుందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. ఇక దివ్య అయితే అను పద్మావతి ఇద్దరూ కలిసిపోవడంతో తను చేసిన పనంతా కూడా వృధా అయిపోయిందని దివ్య బాధపడుతూ ఉంటుంది. అప్పుడే మురళి అయితే దివ్యకి ఫోన్ చేస్తాడు. ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక దివ్య అయితే చెప్తూ ఉంటుంది, ఏంటి బావా, కనీసం పాపని కిడ్నాప్ చేయడానికి ఈ మత్తు మందు పాలల్లో కలుపమని చెప్పాను అని నాతో ఒక్క మాట అయినా ఎందుకు చెప్పలేదు? ఎందుకు నువ్వు ఇలా చేశావు అని అడుగుతూ ఉంటుంది. దివ్య అయితే అప్పుడే మురళి చెప్తూ ఉంటాడు, చూడు దివ్య, ఇదంతా మన కళ్యాణం గురించేనని చెప్పాను కదా అని అంటూ ఉంటే, నువ్వు చెప్తావు బావా, నువ్వు నర్సు వేషంలో వచ్చావు కాబట్టి సరిపోయింది, లేకపోతే నిన్నెవరైనా గుర్తుపడితే ఏమయ్యేది అని అంటూ ఉంటుంది దివ్య అయితే. అప్పుడే పద్మావతి నన్ను గుర్తుపట్టింది అని మురళి చెప్పంగానే దివ్య షాక్ అయిపోతూ, పద్మావతి నిన్ను గుర్తుపట్టిందా? మరి నువ్వు ఏం చేసావు బావా అని అడుగుతూ ఉంటే, ఏం చేశానా, తిరిగి అదే నన్ను కొట్టింది అని అంటూ ఉంటాడు మురళి అయితే. అవునా, మరి దాని ముఖం మీద దెబ్బలున్నాయి అని అనగానే అవి నేను కొట్టాను, తరువాత అది నన్ను కళ్ళల్లో మట్టి కొట్టి అది నన్ను కొట్టి పాపని తీసుకువెళ్ళిపోయింది. పాపని అడ్డం పెట్టుకొని అరవింద్ చేత ఆస్తి రాయించుకోవాలని చాలా ఆశపడ్డాను, కానీ అది జరగలేదు అని అంటూ ఉంటాడు మురళి అయితే. ఇక ఆ మాట విని దివ్య అయితే, బావా, ఎందుకో నాకు మనం చేస్తున్న పని మంచిది కాదేమో అనిపిస్తుంది. పాపని ఆ సిచ్యువేషన్లో చూసేసరికి నాకే కడుపు తరుక్కుపోయింది. మనం ఏదైనా ఇంకో ప్లాన్ చేద్దాము, కానీ పాప మీద ఇలాంటివి అస్సలు కూడా చెయ్యొద్దు అని అంటూ ఉంటుంది దివ్య అయితే. జాలి పడితే మనం ఆస్తి దక్కించుకోలేము, మన పెళ్ళి కూడా జరగదు అని మురళి చెప్తూ ఉంటాడు. నువ్వు అను దగ్గర పద్మావతి గురించి చెడుగా చెప్పు, కుటుంబాన్ని ముక్కలు చెయ్యాలి, విడిదీయాలి అని అంటూ ఉంటాడు మురళి అయితే. ఆ మాట విని ఇంకెక్కడ అను పద్మావతి వాళ్ళిద్దరూ అక్కా చెల్లెలు కదా, కలిసిపోయారు. అను వెళ్ళి పద్మావతిని క్షమాపణ అడిగింది. ఇంకెప్పుడూ కూడా ఎవరి మాటలు వినను, చెప్పుడు మాటలు విని నిన్ను అపార్థం చేసుకోనని కూడా మాట ఇచ్చింది అని అంటూ ఉంటుంది దివ్య. అప్పుడే మురళి అయితే, ఇలా కలిసిపోతారని అస్సలు అనుకోలేదు, ఇది నీ వల్లే జరిగిందిలే, నువ్వే దీనికి కారణం అని అంటూ ఉంటుంది దివ్య అయితే. ఇక మురళి అయితే, నీ ప్రయత్నం చెయ్యి, తర్వాత ప్లాన్ ఏంటో ఆలోచిద్దామని మురళి ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత దివ్య అయితే అను దగ్గరికి వెళ్తుంది. అను దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది, ఏంటదినా, పద్మావతి నువ్వు మళ్ళీ కలిసిపోయినట్టున్నారే అని అనగానే, కలిసిపోవడానికి మేము విడిపోతేనే కదా, తను నా చెల్లెలు, నేనేదో పొరపాటుగా రెండు మాటలంటే తను అస్సలు కూడా పట్టించుకోవడం లేదు, మళ్ళీ నాతో తను బాగానే మాట్లాడుతుంది, అయినా నా చెల్లి గురించి అన్నీ తెలుసు కూడా నేనే అపార్థం చేసుకున్నానులే అని అంటూ ఉంటుంది అను అయితే. అప్పుడు ఇక దివ్య అయితే, నువ్వు పొరపాటు పడుతున్నావు వదినా, నువ్వు పద్మావతిని తక్కువ అంచనా వేసావు, పద్మావతి మామూలుది కాదు అని అంటూ ఉంటుంది దివ్య అయితే. చూడు దివ్య, ఇప్పటి వరకు పద్మావతి మీద చెప్పుడు మాటలు చెప్పింది నువ్వేనని నేను పద్మావతికి కానీ ఇంట్లో ఎవ్వరికీ కూడా, ఆర్య గారికి కూడా చెప్పలేదు. ఒకవేళ నువ్వు ప్రతిసారి వచ్చి పద్మావతి గురించి నా దగ్గర చెడుగా మాట్లాడుతుంటే ఇంకోసారి వాళ్ళందరికీ చెప్పాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది అను అయితే. ఇక ఆ మాటతో దివ్య ఒక్కసారే షాక్ అయిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ అనుకి నేను చెప్పేవన్నీ కూడా చెప్పుడు మాటలే అని అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది దివ్య అయితే. అలా ఆలోచిస్తున్న దివ్య ఒకరోజు పద్మావతి విక్కీ మాట్లాడుకుంటూ ఉంటారు బయట కూర్చొని. విక్కీ దిగులుగా కూర్చొని ఉంటే పద్మావతి, ఏంటి సారు ఎందుకు అలా దిగులుగా కూర్చొని ఉన్నారు అని అడుగుతూ ఉంటే, నేను దివ్య గురించి ఆలోచిస్తున్నాను పద్మావతి అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. ఏంటి, దివ్య గురించి ఆలోచిస్తున్నారా? దివ్య గురించి ఆలోచించడం ఏంటి సారు అని అంటూ ఉంటుంది పద్మావతి. అప్పుడే ఇక పద్మావతి అన్న మాటకి విక్కీ అయితే చెప్తూ ఉంటాడు, ఏం లేదు పద్మావతి, దివ్య పాపం మనతో పాటు ఈ పేదరికంలోకి వచ్చింది. తను ఎప్పుడూ కూడా నోరు తెరిచి ఏమీ కూడా అడగలేదు అని దివ్య గురించి మాట్లాడుతూ ఉంటాడు విక్కీ అయితే. నాన్న చనిపోయిన తర్వాత దివ్య ఎన్నో రోజులు బాధపడింది.
మళ్ళీ ఇలాగా ఇక్కడికి వచ్చి మనతో పాటు ఇలాగా పేదరికాన్ని అనుభవిస్తుంది. దివ్యకి ఒక మంచి సంబంధం చూడాలి, తన భవిష్యత్తు బాగా ఉండేలా చూసుకోవాలి, తను అనుకున్న విజయాలన్నీ సాధించేలా మనం తనకి సహాయం చెయ్యాలి అని అంటూ ఉంటాడు. విక్కీ అయితే నాకు అరవింద్ అక్క అలా ఎలాగో దివ్య కూడా అలాగే. నాన్న మీద కోపం పోయిన తర్వాత దివ్య అంటే నాకు అభిమానం పెరిగింది, దివ్యని కూడా అక్కలాగే చూసుకుంటాను అని అంటూ విక్కీ దివ్య మీద ఉన్న ప్రేమని బయట పెడతాడు. అప్పుడే దివ్య అదంతా విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇన్ని రోజులు నాన్నని అన్యాయం చేశారని, నాన్నని ఎన్నో మాటలు అన్నారని వీళ్ళని నేను అపార్థం చేసుకున్నాను. బావతో చేతులు కలిపి వీళ్ళ కుటుంబాన్ని నాశనం చెయ్యాలనుకున్నాను. కానీ వీళ్ళు నా గురించి, వీళ్ళకి లేకపోయినా కూడా నన్ను సంతోషంగా చూసుకోవాలని అనుకుంటున్నాను. నేను బావతో చేతులు కలిపి ఈ కుటుంబానికి అన్యాయం చేస్తున్నానా? పైనున్న నాన్న ఇదంతా చూసి నన్ను క్షమిస్తారా? నాన్నకి విక్కీ అన్న, అరవింద్ అక్కన్న చాలా ఇష్టం. వాళ్ళని ఎప్పుడూ కూడా తిట్టుకోలేదు. వాళ్ళు ఎంత బాధ పెడుతున్నా కూడా ఎప్పుడు వాళ్ళ మీద ప్రేమని చూపిస్తూనే ఉండేవాళ్ళు. కానీ నేనెందుకో ఇలా ద్వేషాన్ని పెంచుకున్నాను. నా మీద ఇంత అభిమానం చూపిస్తున్నా అన్నయ్యకి నేను ద్రోహం చేస్తున్నాను. లేదు, బావకి ఈ విషయం నేను చెప్పేయాలి, ఎలాగైనా సరే బావ దగ్గరకి వెళ్ళి ఈ విషయం మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటుంది దివ్య. అయితే దివ్య ఒకరోజు కాలేజీకి బయలుదేరుతుంది. కాలేజీకి బయలుదేరుతూ ఉన్నప్పుడే ఇక మురళి అయితే మరొక అమ్మాయితో కారులో అయితే కనిపిస్తాడు. అది చూసి బావతో ఉంది, అరవింద్ అక్క కాదు, వేరే అమ్మాయి ఎవరో ఉంటారు అని వెనకాలే తను ఇంకొక కారులో మురళిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. అలా ఫాలో అవుతూ వెళ్తున్నప్పుడే ఒక ఫామ్ హౌస్కి అయితే మురళి వెళ్తాడు. మురళి వెళ్ళిన తర్వాత అప్పుడే ఆ ఫామ్ హౌస్ దగ్గరికి దివ్య కూడా వెళ్తుంది. ఎవరిది ఫామ్ హౌస్? బావ ఇక్కడికి వచ్చాడేంటి? అసలు బావతో ఉన్న ఆ అమ్మాయి ఎవరు అని అనుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళు లోపలికి వెళ్ళి తలుపు అయితే వేసుకుంటారు. వేసుకున్న తర్వాత అసలు వాళ్ళు ఎవరు, ఏం చేస్తున్నారో చూడాలి అంటూ తను ఇంటి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. అప్పుడే ఒక గదిలో నుంచి నవ్వులు వినపడుతూ ఉంటాయి. అప్పుడే కిటికీ ఓపెన్ చేసి ఉండడంతో కిటికీలో నుంచి దివ్య లోపలికి చూస్తుంది. అప్పుడే మురళి అయితే ఎవరో వేరే అమ్మాయితో అయితే ఉంటాడో. ఇక మురళిని వేరే అమ్మాయితో చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. దివ్య అయితే, చూడా అఖిల, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకని మనం త్వరలోనే పెళ్లి చేసుకుందాము అని మురళి దివ్యకి ఎలాగైతే మాటలు చెప్పాడో ఆ అమ్మాయికి కూడా అలాగే మాటలు చెప్తూ ఉంటాడో. మురళి అయితే అప్పుడే ఇక దివ్య మురళి నిజస్వరూపం తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది. అవును, నీకు పెళ్ళయిందా అని అడుగుతూ ఉంటుంది. అఖిల అయితే మురళిని, నాకు పెళ్ళి కాలేదు, నేను ఒంటరిగానే ఉన్నాను, ఎందుకంటే నీలాంటి అందగత్త ఇప్పటి వరకు నాకు దొరకలేదు కదా అని అంటూ ఉంటాడు. మురళి అయితే ఇక మురళి నిజస్వరూపం తెలుసుకున్న దివ్య వెంటనే అక్కడి నుంచి మురళికి కాల్ చేస్తుంది. ఇక మురళికి కాల్ చేసి మురళి బండారాన్ని తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటుంది. ఇక దివ్య ఫోన్ చేయడంతో ఒక అర్జెంట్ కాల్ వస్తుంది, మాట్లాడొస్తాను అని అంటూ ఉంటాడు మురళి. అయితే అప్పుడే ఇక ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి దివ్య, ఎందుకు ఫోన్ చేశావు? అయినా ప్రతిసారి ఇలా ఫోన్ చేస్తావు ఎందుకు? నేను ఏదో ఒక బిజీ పనిలో ఉంటాను అని అంటూ ఉంటే, అవునా బావా? ఏం లేదు బావా, నీతో మాట్లాడాలని అనిపించింది, అందుకే చేశాను అని దివ్య అంటూ ఉంటుంది. చూడు దివ్య, నీ అంత ఖాళీగా నేను లేను, తర్వాత చేస్తాను, ముందు ఫోన్ పెట్టేయి, ముందు ఆ కుటుంబాన్ని ఎలా విడదీయాలో అది ఆలోచించుకో అని అంటూ ఉంటాడు మురళి. అయితే అప్పుడే దివ్యకి అర్థమైపోతుంది, మురళి కేవలం ఆ కుటుంబాన్ని నాశనం చేసి ఆస్తిని కొట్టేయాలని, తనని ఒక పాముగా వాడుకుంటున్నాడని, ఒక ఆయుధంగా ఆ ఇంట్లో తనని పెట్టి ఒక పని మనిషిగా చేశాడని చెప్పి దివ్య అయితే మొత్తం నిజాలు తెలుసుకుంటుంది. దివ్య నిజాలు తెలుసుకున్న తర్వాత అప్పుడే ఇక లేదు, ఇప్పటికి కూడా నేను నిజం చెప్పకపోతే నేను చాలా తప్పు చేసిన దాన్ని అవుతాను, ఇలాంటి వాళ్ళని అస్సలు కూడా క్షమించకూడదు అని దివ్య నిజం చెప్పేయాలని పద్మావతి విక్కీల దగ్గరికి బయలుదేరుతుంది. తర్వాత ఇక యశోధర్ అయితే ఆఫీస్కి విక్కీ పద్మావతి ఇద్దరూ రాలేదేంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో పిఏ వచ్చి, సార్ పద్మావతి రాజీనామా చేసింది సార్ జాబ్కి అని అంటూ ఉంటే, ఏంటి పద్మావతి రిజైన్ చేసిందా, ఎందుకని అని అంటూ యశోధర్ షాక్ అయిపోతూ ఉంటాడు.
అలాగే విక్కీ గారు కూడా రిజైన్ చేశానని చెప్పమన్నారు అని అంటూ ఉంటే ఏమైంది వీళ్ళిద్దరికీ, ఎందుకు వీళ్ళిద్దరూ రిజైన్ చేశారు అని అడుగుతూ ఉంటాడు యశోధర్. అయితే అదే నాకు అర్థం కావడం లేదు సార్, వీళ్ళిద్దరూ ఒకేసారి ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చిందో తెలియడం లేదు అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక యశోధర్కి ఒక ఫోన్ అయితే వస్తుంది. తన స్నేహితుడు ఫోన్ అయితే చేస్తాడు. చెప్పరా ఎలా ఉన్నావో అని యశోధర్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు, విక్రమాదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని మనం కొనాలని అనుకున్నాం కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ని నీకు పంపించాను. అలాగే ఆ డీటెయిల్స్లో విక్రమాదిత్య కంపెనీ ఎండి, సిఇఓ అందరూ కూడా ఉంటారు, ఒక్కసారి చూడు అని అంటూ ఉంటాడు. యశోధర్ ఫ్రెండ్ అయితే అప్పుడే ఇక యశోధర్ అయితే దాన్ని ఓపెన్ చేసి చూస్తాడు. అలా ఓపెన్ చేసి చూడంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. యశోధర్ అయితే పక్కనే ఉన్న పిఐ కూడా ఏంటి సార్, విక్రమాదిత్యాస్ గ్రూప్ కంపెనీ ఎండీనా, తను సిఈఓనా అంటూ ఆశ్చర్యపోతూ ఉంటాడు. అప్పుడే ఇంకా యశోధర్ కూడా అలా ఫోటోలన్నీ కూడా జరుపుతూ ఉండగా పద్మావతి కనిపిస్తుంది. విక్రమాదిత్య వైఫ్ అని దాంట్లో రాసుంటుంది. విక్రమాదిత్య గురించి డీటెయిల్స్ కొట్టంగానే మొత్తం అన్ని నిజాలు బయటికి వస్తాయి. అప్పుడే యశోధర్కి అర్థమైపోతుంది, అంటే వీళ్ళిద్దరూ కేవలం ఉద్యోగం కోసమే భార్యాభర్తలుగా కాకుండా పెళ్లి కాలేదని బ్యాచిలర్స్గా నాకు కంపెనీలో జాయిన్ అయ్యారు అని యశోధర్ తెలుసుకుంటాడు. ఎప్పుడైతే పద్మావతికి నేను ఐ లవ్ యూ చెప్పానో ఇక అది తట్టుకోలేక తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఈరోజు మళ్ళీ తన ముఖం చూపించలేక రిజైన్ చేసింది, ఇప్పుడు అర్థమవుతుంది అని యశోధర్ అయితే ఒక్కసారే కుప్పకూలిపోతాడు. యశోధర్ పద్మావతి మీద ఎంత ప్రేమ అయితే పెంచుకున్నాడో ఆ ప్రేమంతా మంచుకొండలా కరిగిపోతుంది. అప్పుడే ఇక సుగుణ అయితే కాల్ చేస్తుంది. యశోధర్ తను పద్మావతి వచ్చిందా, నీ ప్రేమని ఒప్పుకుందా అని అడుగుతూ ఉంటే లేదు సుగుణ, పద్మావతి ఆల్రెడీ తనకి పెళ్ళైపోయింది, తన భర్త ఎవరో కాదో విక్కీయే తన భర్త, కేవలం ఉద్యోగం కోసం పెళ్లి కాలేదని వాళ్ళు బ్యాచులర్గా ఉద్యోగంలో జాయిన్ అయ్యారు, వాళ్ళు బాగా బ్రతికిన కుటుంబం, విక్రమాదిత్య కంపెనీకు ఎండి అయింది విక్కీయే అని అంటూ ఉంటాడు. యశోధర్ అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి సుగుణ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. యశోధర్ నువ్వు బాగానే ఉన్నావు కదా అని అంటూ ఉంటే సుగుణ నాకేమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను, తను నన్ను ఏమీ మోసం చేయలేదు, నేనే అవసరం లేని ప్రేమని పెంచుకున్నాను, తన గురించి పూర్తిగా తెలుసుకోకుండా ప్రేమని పెంచుకొని డైరెక్ట్గా ఐ లవ్ యూ చెప్పాను, అదే నేను చేసిన తప్పు అని అంటూ ఉంటాడు. యశోధర్ అయితే నాకు అంతగా బాధ ఏమీ లేదు, నువ్వు నా గురించి పెద్దగా ఆలోచించొద్దు, నేను బాగానే ఉన్నాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక సుగుణ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. యశోధర్ ఒక అమ్మాయిని ఇంతగా ఇష్టపడడం ఎప్పుడూ చూడలేదో, అలాంటిది పద్మావతిని ఇష్టపడ్డాడు, తనే నా ఇంటి కోడలవుతుందని, యశోధర్తో జీవితాంతం సంతోషంగా ఉంటుందని, నేను లేకపోయినా యశోధర్ నీ పద్మావతి నాకన్నా బాగా చూసుకుంటుందని నేను ఎంతో ఆనందపడ్డాను, కానీ ఈరోజు ఇలా జరుగుతుందని అస్సలు కూడా ఊహించలేదు, పాపం తను ఎలా భరిస్తున్నాడో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉంటుంది. సుగుణ అయితే తర్వాత ఇక దివ్య ఏడుస్తూ ఇంటికైతే వస్తుంది. ఏడుస్తూ ఇంటికి వచ్చిన దివ్యని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏమైంది దివ్య, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరు ఏమన్నా అన్నారా అని అడుగుతూ ఉంటే అప్పుడే విక్కీ వచ్చి ఏంటమ్మా దివ్య, ఏం జరిగింది, ఈ అన్నయ్యకి చెప్పు, ఏమైందో చెప్పమ్మా అని బ్రతిమలాడుతూ ఉంటాడు. నన్ను క్షమించన్నయ్యా అని విక్కీ కాళ్ళ మీద పడుతుంది. దివ్య అయితే ఏమైంది దివ్య, ఎందుకు నువ్వు నన్ను క్షమాపణ అడుగుతున్నావు, నువ్వేం తప్పు చేశావు అని అంటూ ఉంటాడు. విక్కీ అయితే పద్మావతిని అనుని విడగొట్టాలని అనుకి చెప్పుడు మాటలు చెప్పింది నేనే, వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టింది కూడా నేనే అన్నయ్య అని అంటూ దివ్య ఒప్పుకుంటుంది. ఆ మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. అను పద్మావతిల మధ్య చెప్పుడు మాటలు చెప్పి నువ్వేనా వాళ్ళని విడదీయాలని చూసింది అని అంటూ ఉంటాడు విక్కీ. అవునన్నయ్య, నేను చేసిన తప్పు, అలాగే ఇంకో పెద్ద తప్పు కూడా ఉంది, పాప తాగే పాలల్లో మత్తు మందు కలిపి పాపని హాస్పిటల్ పాలు చేసింది కూడా నేనే అని అంటూ ఉండగా అప్పుడే ఇక పద్మావతి అయితే దివ్య చంప పగలగొడుతుంది. ఎందుకు చేసావు నువ్వు ఇలాగా, నిన్ను ఎంతలా అభిమానించామో
కానీ నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. ఎందుకు ఇలా చేసావు? నీకు మేము ఏం ద్రోహం చేశాము అని అంటూ ఉంటే, నన్ను క్షమించొదినా, నా చేత ఈ పనులన్నీ మురళి చేయించాడు అని దివ్య నిజాన్ని బయట పెడుతుంది. ఏంటి, మురళి నీ చేత ఇలా చేయించాడా అని విక్కీ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అవును బావా, మురళి నన్ను ఒక ఆయుధంగా మార్చుకున్నాడు. ఆస్తి మొత్తం రాగాల్ని నన్ను పెళ్లి చేసుకొని అమెరికాకి తీసుకువెళ్ళిపోతానన్నాడు. మా నాన్నని మీరు అవమానించారని మీ మీద కోపాన్ని పెంచుకొని నేనైతే మీ కుటుంబాన్ని నాశనం చెయ్యాలని మురళితో చేతులు కలిపాను. కానీ తరువాతే అర్థమైంది నువ్వు నన్ను ఎంత అభిమానిస్తున్నావో. పద్మావతి వదినతో నువ్వు నా గురించి మాట్లాడేటప్పుడే నేను అనుకున్నాను. అప్పుడే సిగ్గుతో తలంచుకొని నేను మారిపోయానన్నయ్య. తరువాత ఈ విషయాన్ని మురళికి చెప్పి ఆస్తిని మీకు ఇచ్చేమనే చెప్పాలనుకున్నాను. కానీ ఆ మురళిగాడు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి వేరే అమ్మాయికి కూడా నాకు పెళ్లి కాలేదు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని ఆ అమ్మాయితో తిరుగుతున్నాడు. ఇవన్నీ చూసి నేను తప్పు చేశానని కుమిలిపోతున్నాను అని అంటూ ఉంటుంది దివ్య అయితే. అప్పుడే ఇక విక్కీ అయితే ఇక దివ్యని చూస్తూ ఉంటాడు. నిన్ను చూస్తుంటే నాకు కోపం రావటం లేదు దివ్య, జాలేస్తుంది. ఎందుకంటే ఆ దుర్మార్గపు మాటల్లో మా అక్కే చాలా రోజులు మమ్మల్ని అపార్థం చేసుకునేది. అలాంటి నువ్వు కూడా వాడి మాటలకి ఇలా అయిపోయావో. నీదేమీ తప్పు లేదమ్మా అని అంటూ ఉంటాడు విక్కీ. నేను నాన్న మీద ఒట్టేసి చెప్తున్నానన్నయ్య, నేనింకా వాడు చెప్పింది విననన్నయ్య అని అంటూ విక్కీని క్షమాపణ అడుగుతూ ఉంటుంది. దయచేసి నన్ను అందరూ క్షమించండి, ఇక నేను మీ మధ్యన ఉండలేను, నేను హాస్టల్కి వెళ్ళిపోతాను అని దివ్య చెప్తూ ఉంటుంది. అప్పుడే పద్మావతి, నువ్వు తప్పు చేశావు, ఆ తప్పు చేసింది తెలుసుకొని సరిదిద్దుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నావు. నువ్వు బాధపడుకో, కానీ మనం ఇప్పుడు వదిన్ని అక్కడి నుంచి తీసుకురావాలి అని అంటూ ఉంటుంది. పద్మావతి అయితే, మీకు ఇంకో నిజం చెప్పాలి, అది మీరు నమ్మలేని నిజం, మీకు సంతోషాన్ని ఇచ్చే నిజం అని అంటూ ఉంటుంది. దివ్య అయితే అప్పుడే ఇక విక్రమాదిత్య అయితే అంటూ ఉంటాడు, సంతోషాన్ని ఇచ్చేదా ఏంటది అని అనగానే, అన్నయ్య ఏ పాప అయితే లేదని మీరు అనుకున్నారో అదే పాప ఎవరో కాదో అరవింద్ అక్క పాప, మీ అమ్మ ఎవరో కాదో అను దత్తత చేసుకున్న ఆనందియే మీ అరవింద్ అక్క పాప అని అంటూ దివ్య నిజాన్ని చెప్తుంది. అది విని చాలా సంతోషపడుతూ ఉంటాడు విక్కీ అయితే. ఏంటి నువ్వు చెప్పేది నిజమా దివ్య అని అనగానే, అవును బావా, ఇక్కడున్న పాప తన పాపో కాదని వాడు DNA టెస్ట్ చేయించాడు. ఆ DNA టెస్ట్లో తన పాపే అని తేలింది. అప్పుడే వాడు పాపని తీసుకువెళ్ళిపోయి అరవింద్ అక్క చేత ఆస్తి రాయించుకోవాలని కుట్ర చేశాడు అని అంటూ ఉంటుంది. దివ్య అయితే అప్పుడే ఇక పాపని ఎత్తుకొని విక్కీ ఆనందానికి హవదులుండవు. ఇక దివ్య అను అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే అను ఆర్యలకి చెప్తూ ఉంటాడు విక్కీ అయితే, మీరే గనక పాపని దత్తత చేసుకోవాలన్న ఆలోచన రాకపోయి ఉంటే ఈ పాటికి ఎవరింటికో దత్తత వెళ్ళిపోయేది మా అమ్మ. నిజంగా మీరు నాకు చాలా మంచి పని చేశారు ఆర్య అని అంటూ ఉంటే, ఇన్ని రోజులు ఎవరో పరాయి పిల్ల మన ఇంట్లో ఉందేమో అని అనుకున్నాము, కానీ మన అరవింద్ కూతురే మన దగ్గరికి వచ్చింది విక్కీ అని కాంచన, నారాయణ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత ఇక దివ్య అయితే మురళి ఉండే ప్లేస్ని అయితే చూపించడంతో అప్పుడే విక్కీ, పద్మావతి పోలీసులతో సహా అక్కడికైతే వెళ్తారు. అప్పటికి మురళి అయితే అక్కడ ఉండడు. ఇక పద్మావతి అరవింద్ దగ్గరికి వెళ్ళి, రెండో దిన వెళ్ళిపోదాం అని అంటూ ఉంటే, పద్మావతి ఆస్తి పత్రాలు వాడి దగ్గరే ఉన్నాయి అని అంటూ ఉంటే, వాడు ఇక ఆస్తి పత్రాల్ని ఏం చేయలేడు వదిన, ఎందుకంటే పోలీసులు వాటిని డిస్మిస్ చేసేశారు. ఇక వాడు సంతకం పెట్టినవి కాగితాలు ఎందుకు పనికిరావో, అవి చిత్తి కాగితాలే అని అంటూ ఉంటుంది పద్మావతి. ఇక మురళి ఇంటికి వచ్చేసరికి అప్పుడే అరవింద్ని తీసుకువెళ్ళిపోతుండగా మురళి అయితే విక్కీని కొట్టబోతూ ఉంటాడు. ఇంతలో పోలీసులు వచ్చి మురళిని అరెస్ట్ చేస్తారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేసేయండి.